హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి పార్ట్ 3 ప్రాబ్లం చూద్దాము. పార్ట్ 1లో 5 క్వశ్చన్స్, పార్ట్ 2లో 5 క్వశ్చన్స్, ఈ పార్ట్ 3లో ఒక 5 to 6 క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం డిస్కస్ చేసేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో నువ్వు రాయబోయే రేపు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, మిగతా ఏ ఎగ్జామ్స్ అయినా కూడా వాటికి యూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, పార్ట్ 3లో ఫస్ట్ క్వశ్చన్. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో పార్ట్ 1, పార్ట్ 2 చూస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. ఓకేనా? దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఏ బిజినెస్ మ్యాన్ సోల్డ్ 2/3 ఆఫ్ his స్టాక్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20% అండ్ ద రెస్ట్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 14%. ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ టు ద బిజినెస్ మ్యాన్ ఈజ్ అన్నాడు. ఓకేనా? రైట్, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. సో ఆయన దగ్గర కొంత స్టాక్ ఉన్నది. ఆ స్టాక్లో 2/3 ఆఫ్ ద స్టాక్, 2/3 ఆఫ్ ద స్టాక్ ఏమో 20% అమ్మిండు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టాక్ ఎంత కమ్మిండు? 14% గెయిన్కి అమ్మిండు. సో మొదటి స్టాకు గెయిన్కి అమ్మిండు, రెండో స్టాకు గెయిన్కి అమ్మిండు. కానీ ఏంటంటే ఆ గెయిన్ అనేది డిఫరెంట్గా ఉన్నది. ఒక దగ్గర 20% గెయిన్ ఉంది, ఒక దగ్గర ఏమో 14% గెయిన్ ఉంది. అది ఏమంటాడు? ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ టు ద బిజినెస్ మ్యాన్ అంటాడు. సో టోటల్గా వాడు చేసిన బిజినెస్ అంతా కంపేర్ చేస్తే ఓవరాల్ గెయిన్, ఓవరాల్ స్టాక్ మీద ఓవరాల్ గెయిన్ ఎంత వచ్చిందని అడుగుతాడు. సో ఇలాంటి క్వశ్చన్ వెరీ సింపుల్, ఒకసారి చూడండి. రైట్, సో 2/3 ఆఫ్ స్టాక్, 2/3 ఆఫ్ స్టాక్ ఏమో ఎంత కమ్మిండు? 20% గెయిన్ కమ్మిండు, 20% గెయిన్ కమ్మిండు. సో రిమైనింగ్ ఏమవుతుంది? టోటల్ స్టాక్ 1 అనుకుంటే 1 - 2/3 = నెక్స్ట్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. రిమైనింగ్ స్టాక్ ఏమవుతుంది? 1/3 ఆఫ్ స్టాక్, 1/3 ఆఫ్ స్టాక్ ఎంత కమ్మిండు? 14% గెయిన్ కమ్మిండు, 14% గెయిన్ కమ్మిండు. ఓకేనా? 2/3 ఆఫ్ స్టాక్ ఏమో 20%, రిమైనింగ్ 1/3 ఆఫ్ స్టాక్ ఏమో 14% కమ్మిండు. సో ఓవరాల్ ఏమంటాడు? గెయిన్ పర్సంటేజ్, ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ ఇచ్చిండు. జస్ట్ మనం దీన్ని ఒక కాన్సెప్ట్ ప్రకారం అనుకుంటే, సో టోటల్ స్టాక్ వచ్చేసి 3 పార్ట్స్, టోటల్ స్టాక్ వచ్చేసి 3 పార్ట్స్. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 300 అనుకుంటే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3, ఆ స్టాక్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? టోటల్ ఇన్వెస్ట్మెంట్ 300 అనుకుంటే, అందులో 200 ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఒక పార్ట్, నెక్స్ట్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఒక పార్ట్. అర్థమైందా? సో టోటల్ డినామినేటర్ ఉన్నదని మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే 300 రూపీస్. సో అందులో 200 పెట్టిందేమో ఒక పార్ట్, 100 రూపీస్ పెట్టిందేమో ఇంకొక పార్ట్ అనుకుంటే, ఈ 200 పెట్టిన కాడ ఏమైంది? 20% గెయిన్ వచ్చింది. ఈ 100 పెట్టిన కాడ ఏమొచ్చింది? 14% గెయిన్ వచ్చింది. 200లో 10% అంటే 20, 200లో 10% ఎంత? 20, 20% ఎంత? 40. ఎస్, సో ఇక్కడ మొత్తం ఎంత? 240 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 14%. సో ఇందులో 14% అంటే 100లో 14% ఎంత? 14. సో కాబట్టి మొత్తం ఏమవుతుంది? ఇంకేమవుతుంది? 114 అవుతుంది, 114 అవుతుంది. సో ఓవరాల్గా అతను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 300, అతనికి ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ ఒక 40 రూపీస్ వచ్చింది, ఇక్కడ ఒక 14 రూపీస్ వచ్చింది. ఓవరాల్గా ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఎంత? 54 రూపీస్, 54 రూపీస్. ఓవరాల్ ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ టు ద బిజినెస్ మ్యాన్ అంటాడు. సో ఓవరాల్గా టోటల్ బిజినెస్ వాల్యూ ఎంత? 300 రూపీస్. అతనికి టోటల్ వచ్చిన ప్రాఫిట్ ఎంత? 54 రూపీస్. సో 54 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 300? 54 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 300? ఎస్, 54/300 ఇంటూ 100. 100 ఎక్కం, 100 మూల, 100 1 100 3 3 1
3 18 జా. సో ఓవరాల్గా ఈ బిజినెస్లో అతనికి వచ్చింది ఎంత? 18% గెయిన్ వచ్చింది. 18% గెయిన్ వచ్చింది. దట్ ఈస్ ఆప్షన్ సి. ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ క్వశ్చన్, the cost of a table and a chair is 80 rupees. If the cost of a table is increased by 50%, the total cost of the table and chair becomes 90. Find the cost of a chair అన్నాడు. రైట్. సో ఒక టేబుల్ ప్లస్ ఒక చైర్ వాల్యూ ఎంత అన్నాడు? 80 రూపీస్ అన్నాడు. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఏ టేబుల్ ఇంక్రీజ్డ్ బై 50%, సో టేబుల్ కాస్ట్ ఏమైంది? 50% ఇంక్రీజ్ అయింది. టేబుల్ కాస్ట్ 50% ఇంక్రీజ్ అయింది. సో దెన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఏ టేబుల్ అండ్ చైర్ బికమ్స్, సో న్యూగా టేబుల్ అండ్ చైర్ వాల్యూ ఎంత అయింది? 90 అయింది. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఏ చైర్ అంటాడు. సో చైర్ కాస్ట్ ఎంత అంటాడు? రైట్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఒక టేబుల్ ఒక చైర్ రెండింటి వాల్యూ ఇనిషియల్గా 80 రూపీస్. టేబుల్ కాస్ట్ 50% ఇంక్రీజ్ అయింది. అప్పుడు న్యూ యొక్క టేబుల్ అండ్ చైర్ కాస్ట్ 90 అయింది. సో అయితే చైర్ వాల్యూ ఎంత అన్నాడు? ఇనిషియల్గా చైర్ వాల్యూ ఎంత అన్నాడు? చైర్ చేంజ్ కాలేదు కదా ఇనిషియల్. ఈ 80 రూపీస్లో చైర్ వాల్యూ ఎంత అన్నాడు. రైట్. సో ఇక్కడ ఏమైంది? 80 రూపీస్ నుంచి 90 రూపీస్కు పెరిగింది. టోటల్ వాల్యూ టేబుల్ అండ్ చైర్ వాల్యూ టోటల్ 80 ఉండేది. ఇదే టేబుల్ అండ్ చైర్ వాల్యూ టోటల్ ఎంత అయింది? 90 అయింది. ఏం చేంజ్ కావడం వల్ల అయింది? ఏమైంది? టేబుల్ కాస్ట్ 50% ఇంక్రీజ్ కావడం వల్ల, టేబుల్ కాస్ట్ 50% 50% ఇంక్రీజ్ కావడం వల్ల ఈ 80 కాస్త 90 అయింది. 80 కాస్త 90 అయిందంటే ఎంత పెరిగింది సార్? 10 పెరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ 10 రూపీస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ 50% ఆఫ్ ద టేబుల్ కాస్ట్. అర్థమైందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత? 10 రూపీస్ పెరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది? 50% ఆఫ్ ద టేబుల్ కాస్ట్. ఎస్, 50% ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్ అయితే, టేబుల్ కాస్ట్ 50% 10 రూపీస్ అయితే 100% ఎంత? ఇది దీనికి డబుల్, ఇది దీనికి డబుల్, 20 RS. ఎస్, 1 టేబుల్ కాస్ట్ ఎంత తమ్ముడు? ఎంత? 20 రూపీస్. సో ఓవరాల్గా టేబుల్ అండ్ చైర్, టేబుల్ ప్లస్ చైర్ 80 రూపీస్, టేబుల్ 20 రూపీస్ అయినప్పుడు, చైర్ కాస్ట్ ఏమవుతుంది? 60 రూపీస్ అవుతుంది. దాట్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. దీనికి ఏమన్నా గ్యాంబ్లింగ్ ఉందా? ఏం లేదు. ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏం తేడా వచ్చింది? ద కాస్ట్ ఆఫ్ ఏ టేబుల్ అండ్ చైర్ ఈజ్ 80 రూపీస్. ఓకే, బాగానే ఉంది. ఇఫ్ ద టేబుల్ కాస్ట్ ఇంక్రీజ్డ్ బై 50%, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్ అండ్ చైర్ బికమ్స్ 90. టేబుల్ కాస్ట్ 50% ఇంక్రీజ్ అయితే 80 కాస్త 90 అయింది. అంటే 10 రూపీస్ తేడా వచ్చింది. ఈ 10 రూపీస్ తేడా ఎందుకు వచ్చింది? టేబుల్ కాస్ట్ 50% ఇంక్రీజ్ అవ్వడం తేడా వచ్చింది. 50% వాల్యూ 10 అయితే 100% వాల్యూ ఎంత? 20. ఈ 80 లెక్కలు 20 అయితే 60. అదే చైర్ కాస్ట్ అవుతుంది. సో ఇదంతా నీకు అర్థం కావడానికి నేను రాసిన తప్ప ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే, దాని ఉద్దేశంలో పెట్టుకొని మెదలండి. ప్లీజ్ నోట్ డౌన్. రైట్. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 2, ఇక్కడ TOO, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 20% ఆర్ ఈక్వల్స్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ వాట్ పర్సెంటేజ్ అని చెప్పేసి 30, 27, 32, 28 ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా చేయాలంటే, ఫస్ట్ 100 అనుకుందాం. 100 మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 మీద ఎంత ఇచ్చిండు?
10% డిస్కౌంట్ ఇచ్చిండు. 100 మీద 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 90 రూపీస్కి అవుతుంది. దాని వాల్యూ ఆ ఆర్టికల్ వాల్యూ వచ్చేసి ఆ వస్తువు వాల్యూ 90 అవుతుంది. సో మళ్ళీ ఇంకొక 20%, మళ్ళీ ఇంకొక 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. 10% ఎంత? 10% వాల్యూ 9, 20% వాల్యూ ఎంత? 18. సో 18 90లోకి వెళ్ళి 18 తీసేయాలి. ఇక్కడ 100లోకి వెళ్ళి 10 తీసేస్తే 90 అయింది. 90లోకి వెళ్ళి 18 తీసేయాలి, ఎందుకంటే 10% వాల్యూ 9, 20% వాల్యూ 18. సో కాబట్టి 90లోకి వెళ్ళి 18 తీసేస్తే ఎంత? 72. 100 రూపాయలు ఉన్న వస్తువు ఎంత కమ్ముడు పోయింది? 100 రూపాయలు ఉన్న వస్తువు 2 డిస్కౌంట్ల తర్వాత అమ్ముడు ఎంతకు పోయింది? 72 రూపీస్కి అమ్ముడు పోయింది. సో కాబట్టి 100 మైనస్ 72 ఈజ్ ఈక్వల్స్ టు 28. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు? 28% డిస్కౌంట్ అన్నట్టు. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది నీకు అర్థం కావడానికి చెప్పిన, రైట్? సో దీన్ని ఏం చేయాలంటే సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫార్ములా ఉన్నది. సో సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఫార్ములా ఉన్నది. ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. ఎక్స్ ఎంత? 10. నెక్స్ట్ వై ఎంత? 20 మైనస్ 10 ఇంటూ 20 డివైడెడ్ బై 100, రైట్? సో 30. 10 ప్లస్ 20 ఎంత? 30 మైనస్ 0 0 0 0 గెట్స్ క్యాన్సల్. ఎంత మిగిలింది? 2 మిగిలింది. 30 మైనస్ 2 ఎంత? 28%. 28%. దట్ ఈస్ ఆప్షన్ డి. ఇంకో రకంగా కూడా చెప్తా. డస్టర్ అందుకో. ఇంకో రకంగా కూడా చెప్తా. ఇది ట్రెడిషనల్ మెథడు. ఆఫీస్లో ఇది ట్రెడిషనల్ మెథడు, ఇది ఫార్ములా. సో నెక్స్ట్ ఇంకో రకంగా చెప్తా, రైట్? సో ఆ ఇంకో రకం ఏంటంటే వీడియో పాజ్ చేసి రాసుకోండి, బ్యాక్ వచ్చి వీడియో పాజ్ చేసి రాసుకోండి, రైట్? ఒకటి 10%, ఇంకొకటి 20%. దేని మీద? 100 మీద 10%, 20%. 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు ఎంత పర్సెంట్ అన్నట్టు? 90% ఆఫ్. నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చినట్టు ఎంత అన్నట్టు? 80% ఆఫ్. దేని మీద? 100 మీద. సో కాబట్టి 90% 9/10, 80% 4/5 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 గెట్స్ క్యాన్సల్. 5 ఎక్కం 5, 5 2 10, 9 4 2 8, 4 2 8, 9 ఎందులో ఎంత? 72. సో 100 ఉన్నది కాస్త 72 అయిందంటే డిఫరెన్స్ ఎంత? 28. సో అదేమైంది? డిస్కౌంట్ రూపకంగా వెళ్ళిపోయింది. దాట్ ఈజ్ 28% డిస్కౌంట్. దట్ ఈజ్ ఆప్షన్ డి. ప్లీజ్ నోట్ డౌన్. సో సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది మెథడ్ ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి జస్ట్ నెంబర్ చేంజ్ చేసిన. ఇది మీకే హోంవర్క్. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% and 20%. 2 successive discounts of 30% and 20% is equals to a single discount of 50 46 56 44 52 అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సేమ్ మూడు మెథడ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అదే 3 మెథడ్స్ మీరు అప్లై చేస్తే యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ. మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది దేనిపైన? ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ పైన. ప్లీజ్ నోట్ డౌన్, రైట్? సో ఇది ఇంపార్టెంట్ మోడల్, రైట్? A dealer sold 2 items for 1980 each. On one of them he lost 10% and on other he gained 10%. ఓకేనా? find his total loss or gain in the overall transaction. ఓకేనా? ఒక్కొక్క ఐటమ్ను 198 రూపీస్కి అమ్మిండు. ఒకటి SP1 అమ్మిండు, ఒకదాన్ని 1980కి అమ్మిండు. ఇంకొక దాన్ని కూడా ఎంతకు అమ్మిండు? 1980కి అమ్మిండు. ఒక దాని మీద 10%
లాస్ వచ్చింది, ఒకదాని మీద 10% గెయిన్ వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు, ఫైండ్ ఈజ్ ఓవరాల్ లాస్ ఆర్ గెయిన్ ఇన్ ద ఓవరాల్ ట్రాన్సాక్షన్. ఓవరాల్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండింటిని కొని అమ్మడం వల్ల, ఈ రెండు వస్తువులను కొని అమ్మడం వల్ల అతనికి వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత అంటాడు. ఓవరాల్గా రిజల్ట్ ఏమొచ్చింది, ఒక దగ్గర 10% లాస్, ఒక దగ్గర 10% గెయిన్. ఇది సోల్డ్, ఏ డీలర్ సోల్డ్ 2 items ఫర్ 1980 ఈచ్. ఇది ఇంపార్టెంట్. ఇది సోల్డా పర్చేసా అనేది ఇంపార్టెంట్. బయ్యా సెల్లా, సోల్డా పర్చేస్ అనేది ఇంపార్టెంట్. మనకేమనిపిస్తుంది, ఒక దాని మీద 10% లాస్, ఇంకొక దాని మీద 10% గెయిన్. సో రెండు కలిసి 0 అవుతాయి. సో నో గెయిన్ నో లాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 50% కాదు 90% మెంబర్ చేసే మిస్టేకే ఇది. కానీ దాని బ్యాక్ డోర్ ఏం జరుగుతుందని మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. 10% లాస్ వచ్చింది, 10% లాస్ వచ్చింది అంటే ఎంత కమ్మినట్టు, దాన్ని 90%కు అమ్మినట్టు. 10% లాభం వచ్చింది అంటే ఎంత కమ్మినట్టు, 110%కి అమ్మినట్టు. అంటే 90% వాల్యూ 1980 అయితే 100% వాల్యూ ఎంత, 110% వాల్యూ 1980 అయితే 100% వాల్యూ ఎంత. ఓకే, రైట్. సో 1980 ఇంటూ 100 డివైడెడ్ బై 90, 1980 ఇంటూ 100 డివైడెడ్ బై 110. ఇగో 0 గెట్స్ క్యాన్సల్. 9 2 18, 9 2 18. మొదటి వస్తువు యొక్క కొన్న ధర 2200. మొదటి వస్తువు యొక్క కొన్న ధర 2200. 0 గెట్స్ క్యాన్సల్. 11 ఎక్కం 11, 11 88. రెండవ వస్తువు కొన్న ధర 1800. రెండవ వస్తువును కొన్న ధర 1800. రైట్. CP1 ప్లస్ CP2 2200 ప్లస్ 1800 ఎంత సార్, ఎంత, 4000. టోటల్ CP, టోటల్ కాస్ట్ ప్రైస్, వాడు ఇన్వెస్ట్మెంట్ చేసింది 4000. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 1980 ప్లస్ 1980. 1980 ప్లస్ 1980 ఎంత అవుతుంది, 3960 అవుతుంది. ఎంత అవుతుంది, 3960 అవుతుంది. ఈ పార్ట్ నోట్ చేసుకోండి, మలిపేస్తున్నా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మలిపేస్తున్నా. సో ఈ పార్ట్ మలిపేస్తున్నా. రైట్. సో ఓవరాల్గా కాస్ట్ ప్రైస్ ఏమో ఎంతనా, ఎంత, 4000. సెల్లింగ్ ప్రైస్ ఏమో ఎంత, 3960. కాస్ట్ ప్రైస్ ఏమో 4000, సెల్లింగ్ ప్రైస్ ఏమో 3960. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, లాస్ వచ్చింది. ఎంత నష్టం వచ్చింది, 40 రూపీస్ నష్టం వచ్చింది. 40 రూపీస్ నష్టం అంటే పర్సెంటేజ్ ఎంత, 40 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 4000. 4000 మీద ఎందుకు తీసుకున్నాం మరి, 3960 తీసుకోవాలి కదా. ఎందుకు, కాస్ట్ ప్రైస్ సార్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. 40 డివైడెడ్ బై 4000 ఇంటూ 100. ఇగో 3 0 గెట్స్ క్యాన్సల్. 4 ఎక్కం 4 1 1% లాస్. 1% లాస్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ మెథడ్. ఇది ఏంటిది, ట్రెడిషనల్ మెథడ్. సో ఇదంతా మనకు అవసరమా మరి, ఇదంతా మనకు అవసరమా అంటే ఇంత రిస్క్ అవసరం లేదు. ఒక కండిషన్ ఉంటుంది తమ్ముడు, ఆ కండిషన్ రాసినామంటే మొత్తం ముచ్చట అయిపోతుంది. ఎస్. సో 2 వస్తువులను సమాన ధరకు అమ్మినప్పుడు కండిషన్ ఏంటంటే చూడు, ఇఫ్ SP1
ఈజ్ ఈక్వల్స్ టు SP2. రెండు వస్తువులు అమ్మిన ధరలు సమానంగా ఉండి ఒకదానిపైన X% ప్రాఫిట్, ఇంకొక దానిపైన X% లాస్. ఒక దాని మీద X% ప్రాఫిట్, ఇంకొక దాని మీద X% లాస్. ఈ X ప్లేస్లో 10% ఉండొచ్చు, 15% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కానీ రెండు సమానంగా ఉండాలి. ఇలా రెండు సమానంగా ఉన్నప్పుడు ఆల్వేస్ ఏమవుతుంది? ఆల్వేస్ దేర్ ఈజ్ ఏ లాస్. ఆల్వేస్ దెర్ ఈజ్ ఏ లాస్. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు X²/100. ఏమవుతుంది? X²/100. సో ఇంతకుముందు ప్రాబ్లంలా X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 10 × 10 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు 0.000 1/1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1% లాస్. 1% లాస్. సో ఏంటిది? మనం కండిషన్ తెలుసుకోవాలి. SP1 ఈజ్ ఈక్వల్ టు SP2. సో ఒక దాని మీద X% ప్రాఫిట్, ఇంకొక దాని మీద X% లాస్. ఓవరాల్గా రిజల్ట్ ఏంటిది? 1% లాస్. ఇంపార్టెంట్ మోడల్ చేయాల్సిన అవసరం. ఇక్కడ 1980 ఉందా, 19,000 ఉందా, 19 లక్షలు ఉందా, 2 లక్షలు ఉందా, 3 లక్షలు, నీకు సంబంధం లేదు. ఏంటిది? మన కండిషన్ సాటిస్ఫై అయిందంటే X²/100 వేసుకుంటే అయిపోద్ది. ప్లీజ్ నోట్ డౌన్. రైట్. సో ఏ సెల్ an article to B at a profit of 15%. ఏ అనేటోడు B అనేటోడికి ఒక వస్తువును 15% లాభం చూసుకొని అమ్మిండు. అండ్ B sells to C at a loss of 10%. అన్ఫార్చునేట్లీ B అనేటోడు Cకి దాన్ని 10% లాస్కి అమ్మిండు. ఇఫ్ C pays 207 రూపీస్. C అనేటోడు ఎవరికి పే చేస్తాడు? B అనేటోడికి పే చేస్తాడు. ఎంత చేసిండు? 207 రూపీస్ పే చేసిండు ఫర్ ఇట్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అంటే ఏ ఆ వస్తువుని ఎంత కొన్నాడు అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్ వెరీ సింపుల్ చేయాలి. సో రైట్ ఏ టు బి టు సి. సో ఏ వాల్యూ వచ్చేసి ఏ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100% అనుకుంటే బీకి ఎంత కమ్మిండు? 15%. ఎస్, 15% ప్రాఫిట్ కమ్మిండు. 15% ప్రాఫిట్ అంటే ఏమవుతుంది? 115% అవుతుంది. సో బి అనేటోడు సికి ఎంత కమ్మిండు? 10% లాస్ కమ్మిండు. 10% లాస్ కమ్మితే సి అనేటోడు ఎంత పే చేసిండు? బికి 207 రూపీస్ పే చేసిండు. 10% లాస్ వచ్చిందంటే బి అనేటోడు ఎంత కమ్మినట్టు? 90% కమ్మినట్టు. ఆ 90% వాల్యూ ఎంత? 207. బి అనేటోడు సికి 10% లాస్ కమ్మిండు అంటే 90% కమ్మిండు. ఇఫ్ బి పేస్ 207, సో బి ఎంత పే ఇఫ్ సి పేస్ 207, సి ఎంత పే చేసిండు? 207 పే చేసిండు. దాని వాల్యూ ఎంత? 90%. 90% వాల్యూ 207 అయితే 100% వాల్యూ ఎంత అంటే బి ఎంత కొనడో తెలుస్తుంది మనకు. బి ఎంత కొనడో తెలుస్తుంది. రైట్. 207 ఇంటూ 100 డివైడెడ్ బై 90. 0 గెట్స్ క్యాన్సల్. 9 2 18, 9 3 27, 230 పెట్టి కొన్నాడు. ఎవరు కొన్నారు? బి పర్చేస్డ్. ఎంత పెట్టి కొన్నానా? 230 పెట్టి కొన్నాడు. ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? ఏ దగ్గర నుంచి కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు? 230 పెట్టి కొన్నాడు. సో ఏ అనేటోడు ఎంత కమ్మిండు మరి? 15% ప్రాఫిట్ కమ్మిండు. 15% ప్రాఫిట్ కమ్మిండు అంటే ఎంత కమ్మినట్టు? 115% కమ్మినట్టు. ఆ 115% వాల్యూ ఎంత? 230.
115% 230 అయితే 100% వాల్యూ ఎంత? కసక్ రైట్. 230 ఇంటూ 100 డివైడెడ్ బై 115. 115 1 జా 115 2 జా 2 ఇంటూ 100 ఎంత? 200 అంటే ఏంటిది? ఏ కాస్ట్ ప్రైస్. ఏ అనేటోడు 200 పెట్టి కొన్నాడు. ఏ అనేటోడు 200 పెట్టి కొన్నాడు. 15% లాభానికి అమ్మిండు. ఎవరికి అమ్మిండు? బికి అమ్మిండు. 10% వాల్యూ ఎంత? 20. 5% వాల్యూ ఎంత? 10. మొత్తం 15% వాల్యూ ఎంత? 30. మొత్తం ఏమవుతుంది? 230 అవుతుంది. సో 230 ఎవరి దగ్గర ఉన్నాయి? బి ఎవరు పే చేసిండు? ఏకి పే చేసిండు. ఇప్పుడు బి ఏమైంది? ఎంత కమ్మిండు? 10% నష్టానికి అమ్మిండు. 230లో 10% ఎంత? 23. 230 23 తీసేస్తే ఎంత? 207. ఇది ఎవడు కొన్నాడు? 207 రూపాయలకు సి కొన్నాడు. సి పేస్ 207. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ పర్ఫెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 200. ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ ఏంటి? 200. సో ఫ్రెండ్స్, సో ఇవి ఈ వీడియోలో ఉన్న 5 ఇంపార్టెంట్ మోడల్స్. సో ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇంకో వీడియోలో కూడా మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.